ఈ వర్క్ వచ్చేసరికి కట్టుబడులు బ్రిక్ వర్క్ అయితే అవుతుంది. స్లాబ్ గోడలపై అయితే వేస్తాము. ఈ హౌస్ వచ్చేసరికి పడమర పేసింగు 200 గజాలు అయితే ఉంటుంది. సెంట్లో వచ్చేసరికి 4 సెంట్ల 8 గజాలు 2 BHK. ఇందులో మనం 8 గుమ్మాలు అయితే పెట్టాము. ఒకటి వచ్చేసరికి మెయిన్ సింహద్వారం పడమర వైపులో ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఉత్తరంలో ఒకటి పెట్టాము. అలాగే మూడో గుమ్మం వచ్చేసరికి తూర్పులో ఒకటి పెట్టాము. 4 గుమ్మం వచ్చేసరికి కిచెన్లో ఒకటి పెట్టాలి, అదైతే రెడీ అవుతుంది. 5వ గుమ్మం వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. 6 గుమ్మం వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఒకటి. 7ది వచ్చేసరికి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి 8వ గుమ్మం ఒకటి. తర్వాత మనకి విండోస్ కిటికీలు వచ్చేసరికి 6 అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసరికి సింహద్వారంకి అటాచ్గా అయితే ఉంటుంది. రెండో కిటికీ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి. మూడో కిటికీ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒకటి. 4వ కిటికీ వచ్చేసరికి ఉత్తరంలో ఒకటి పెట్టాము. 5వ కిటికీ వచ్చేసరికి తూర్పులో ఒకటి పెట్టాము. 6వ కిటికీ వచ్చేసరికి మనకి కిచెన్లో ఒకటి పెట్టామన్నమాట. ఈ బ్రిక్ వర్క్ అంతా కూడా రెడ్ బ్రిక్తో అయితే కట్టాము. చుట్టూ కూడా 9 ఇంచెస్ గోడస్ అయితే కట్టాము. మధ్యలో వచ్చేసరికి 4 ఇంచెస్ గోడలు అయితే కట్టాము. మొత్తం ఈ బ్రిక్ వర్క్ పూర్తయ్యేసరికి మనకి 6 డేస్ అయితే పట్టింది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.